హ్యాపీ బర్త్డే బంగారం. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతో. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా సింపుల్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా ఒక 5 నిమిషాలు చూస్తే వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం ఈ డైలాగ్ కానీ లిరిక్స్ పార్టికల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న KineMaster గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా KineMaster కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. KineMaster ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 7 సెకండ్స్ పెట్టండి. మినిమం 7 సెకండ్స్ ఉండాలి. ఇట్లా జరిపితే జరుగుతుంది కదా, 7 సెకండ్స్కి జరపండి. అట్లా 7 సెకండ్స్ అంటే కట్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటే మంచిదని చెప్పాను. సో అది దృష్టిలో పెట్టుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ వైట్ కలర్ ఇమేజ్, వైట్ కలర్ ఇమేజ్ 2 వైట్లు తీసుకున్నాను. సెకండ్ వైట్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్కి వస్తాను. డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చాను. వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న మెటీరియల్స్లోంచి నేను ఇచ్చిన హ్యాపీ బర్త్డే బంగారం అనే టెక్స్ట్ వీడియో ఉంది కదా, లిరికల్ వీడియో, ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ అయిపోయింది కదా. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ అయిపోతాయి. జూమ్ చేద్దాం. జూమ్ చేసి అంటే టైం లైన్ జూమ్ చేద్దాం. 2 ఫింగర్స్ పెట్టి చేసి అయిపోయిన దగ్గర కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళండి. కంప్లీట్ అయిన దగ్గర స్క్రీన్ ఎగ్జిట్ అవుతుంది. అక్కడ ఈ ప్లేస్లో పైన వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి వైట్ కలర్ ఇమేజ్ని. సెకండ్ ఇమేజ్ని క్లిక్ చేసి అంటే వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. కట్ చేశారు కదా. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ డిలీట్ అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు ఇట్లుంది. సో ఫస్ట్ ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అడ్జస్ట్ అని ఉంటుంది. సాచురేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి స్టిక్కర్స్ క్లిక్ చేయండి. ఈ స్టిక్కర్స్లో మీకు నేను చూపిస్తాను. పైన స్టోర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది స్టిక్కర్స్. మళ్ళీ చూపిస్తాను. బ్యాక్ వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, స్టిక్కర్ క్లిక్ చేశాను. పైన స్టోర్ సింబల్ ఉంటుంది, టార్గెట్ ఇచ్చాను చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు సెలబ్రేషన్స్ అనే కేటగిరీ ఉంటుంది. సెలబ్రేషన్స్ ఆ కేటగిరీలోకి వస్తే బర్త్డేకి సంబంధించి ఉంటుంది. చూడండి కొంచెం నిదానంగా కిందకి వెళ్తే ఉంటుంది. బర్త్డే కాదు, హార్ట్స్లో చూద్దాం. హార్ట్స్లోకి వచ్చాను, చెక్ చేసి చెప్తాను ఇది ఎందులో ఉందో. రైట్, హార్ట్స్లో ఇక్కడ చూడండి ఫిజీ హార్ట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాక్కి వచ్చేయండి. ఈ లిస్ట్లోకి యాడ్ అయ్యి చూడండి ఫిజీ హార్ట్స్ అని, ఇది క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ది కానీ థర్డ్ది కానీ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఈ 2 ఒకేలా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పై రెడ్ కలర్ తీసుకున్నాను, ఇలా వచ్చింది. అండ్ ఇది ట్రై చేద్దాం. ఓకే, ఇది బాగుంది. రైట్, ఈ లాస్ట్ది 5వ తీసుకున్నాను. తీసుకొని కొద్దిగా ప్లే చేసుకుంటూ వస్తాను. ఇది తీసేద్దాం, ఒకటే ఉంచుకుందాం. ఇది ఉంచేసి కొద్దిగా ఫస్ట్కి వచ్చి చిన్నగా చేసి ఇక్కడికి ఇలా జరిపాను. అండ్ ఈ లిరికల్ చివరికి వచ్చి ఈ యొక్క ఫిజీ హార్ట్స్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ఎక్కడ ఉందో ట్రిమ్ రైట్ చేయండి. అయింది కదా, మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఓకే, మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఈ పైన ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి రండి, ప్లే చేయండి. అంటే ఇవి 2 డైరెక్షన్ చూసుకోవాలి. డైరెక్షన్ కొంచెం కిందకి పైకి అయినా కిందకి జరుపుదాం. ఇది పైది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఇలా. రైట్, ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత లేయర్ క్లిక్ చేయండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక లైక్. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు కూడా యూస్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, అబ్బా సూపర్ అని, నైస్ అని, అసలు అని పెట్టి మీరు అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. నా హంబుల్ రిక్వెస్ట్ అనుకొని లైక్ చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చాను. ఆ లేయర్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, నేను ఇచ్చిన ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ వీడియోని ఇక్కడికి చూస్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి, పక్కనే ఉన్న వైట్ బాక్స్. అయింది కదా, కొద్దిగా ప్లే చేయండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్ అని ఉంటుంది, అందులో ఆడియో రిమూవ్ చేయండి పూర్తిగా. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. ఇక్కడ ప్యూరు గ్రీన్ కలర్ ఉండాలి, మనం గ్రీనే కాబట్టి రిమూవ్ చేయాల్సింది గ్రీన్ కలర్ ఉండాలి.
ఇలా రిమూవ్ చేయండి. చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఫొటోస్ 1 by 1 పెడదాం. గమనించండి, ఎవరైనా సరే గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎనీబడి మీ ఫొటోస్ ఇక్కడికి తీసుకోండి. మీ ఇష్టం, అది ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం. నేను 1 by 1 తీసుకొని మీకు చూపిస్తాను ప్రతి ఒక్క ఫోటోని. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇలా పైకి పెట్టాను, చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను. అవసరమైతే అడ్జస్ట్ చేసుకుంటాను. కిందకి వెళ్ళాను, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ లెవెల్స్ పెంచుకుంటున్నాను. ఇలా మీరు కూడా కావాలంటే పెంచుకోండి. ఇదే క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటోని క్లిక్ చేయండి. ఫోటోని కరెక్ట్గా ఈ ప్లేస్లోకి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ టెంప్లెట్ ఎండ్ అవుతుంది. ఎక్కడంటే చూపిస్తాను. ఇలా అవుతుంది. అయిన తర్వాత గ్రీన్ స్క్రీన్ కింద మీ ఫోటో ఉంటుంది. క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేయటం, మళ్ళీ మీడియాని క్లిక్ చేయటం, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఇంకొక మంచి పిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తాను. ఇంకో ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటోని కొద్దిగా ఫార్వర్డ్ చేసి ఇలా పైకి పెడుతున్నాను, పెద్దగా చేస్తున్నాను. పైకి పెట్టి ఇలా చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి జరిపి 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. చేసి ఇంకొంచెం పెద్దగా చేస్తాను. ఇలా జరుపుతున్నాను చూడండి. అది ప్లే చేసుకుందాం క్లారిటీ కోసం. ఇలా ఫోటోని ఇలా జరుపుతున్నాను. జరిపేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుతున్నా. ఇలా పెంచిన తర్వాత మళ్ళీ ప్లే చేసుకుంటూ వస్తే మనకి ఇది ఇలా వచ్చిన తర్వాత ఇది ఎండ్ అయిపోతుంది. ఇలా ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మళ్ళీ మీడియాని క్లిక్ చేయడం. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక మంచి పిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇలా పైకి పెట్టండి. ఇలా పెద్దగా చేయండి. చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇది మళ్ళీ ఈ స్క్రీన్ కూడా ఎగ్జిట్ అవ్వాలి మనకి. ఈ విధంగా ఇలా అయిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. కొంచెం ఓపిక్గా ఫోటోలు పెట్టుకుంటే సో మీకైతే బాగా నీట్గా వస్తుంది అవుట్పుట్ అనేది. అవుట్పుట్ కోసమే కొంచెం లేట్ అయినా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకొక ఫోటోని తీసుకున్నాను. 3 dots సెండ్ టు బ్యాక్ ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేశాను. ఇలా జరిపాను. ఓకే రైట్. ప్లే చేసుకుంటూ వెళ్తాను. ప్లే చేసుకుంటూ వెళ్తే కట్ చేయాలి మళ్ళీ ఫోటోని. ఈ ఫోటో లెంత్ ఎక్కువ ఉంది. ఈ చివరి పట్టుకొని ఎక్కువ డ్రాగ్ చేస్తున్నాను, ఎక్కువ దూరం, ఎందుకంటే ఫోటో ఇంకా సరిపోలేదు. డ్రాగ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ దగ్గర మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇంకెవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైకి పెట్టండి, పెద్దగా చేయండి. 3 dots సెండ్ టు బ్యాక్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ గ్రీన్ స్క్రీన్ చివరికి వెళ్ళండి. గ్రీన్ స్క్రీన్ చివరికి వెళ్ళి సో సరిపోలేదు, ఫోటోని క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ చివరికి లాగి గ్రీన్ స్క్రీన్ చివరికి వచ్చి పైన ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఇది క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇలా మీ ప్రతి ఫోటోకి శాచురేషన్ మాత్రం ఖచ్చితంగా పెంచుకోండి. సో ఫోటో నీట్గా కనపడాలంటే ఖచ్చితంగా శాచురేషన్ ఎక్కువే ఉండాలి. ఇలా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి సెలబ్రేటింగ్ పార్టికల్స్ తెలుసుగా మీకు ఎందుకు ఇచ్చాను ఆ వీడియోలో. సెలబ్రేటింగ్ పార్టికల్స్ అనే వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమాకి ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి ఇక్కడ. ఓకే, ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. పార్టికల్స్ కనపడుతుంటాయి అక్కడ మీకు పైన కనపడుతున్నాయా, ఇలా పార్టికల్స్ కనపడేదాకా అడ్జస్ట్ చేయండి. చేసి ఒకసారి ప్లే చేయండి. ఆ పార్టికల్స్ ఎలా వస్తున్నాయి ఏంటని, పర్ఫెక్ట్గా పడుతున్నాయా లేదా అని. ఓకే, చాలా బాగున్నాయి. ఫోటోలు ఏమైనా కావాలితే అడ్జస్ట్ చేసుకోండి కిందకి పైకి. ఇలా చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు బోర్డర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. వైట్ కలర్ బోర్డర్ని తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఈ బోర్డర్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. అందరికీ కూడా KineMaster గురించి చెప్తానన్నాను కదా, నేను వాడుతున్నది 7.0 KineMaster. వాడటానికి చుట్టానికి బాగుంది. టెలిగ్రామ్ ఛానల్లో మే 29వ తారీఖు పోస్ట్ చేసి 29వ తారీఖు పోస్ట్ చేసి ఉంటుంది చూడండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. టెలిగ్రామ్లో నెక్స్ట్ అప్డేట్ కూడా అందులోనే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి, మీకు చాలా యూస్ అవుతుంది. 7.0 ప్రజెంట్ అందులోనే మే 29వ తారీఖు ఉంది, చెక్ చేసుకోండి. సింపుల్గా క్లిక్ చేసి వాడుకోవడమే. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందామా. పైన టాప్లో షేర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.